సరే, అలాంటి మరణం నేను కూడా పొందుతాను, సిలువలో ఒకటి తెప్పించండి, నన్ను కూడా కొరడాలతో కొట్టండి, శరీరం అంతా గాయాలు చేయండి, సిలువకు నన్ను కూడా అంటకొట్టి నా కాళ్ళలో నా చేతుల్లో మేకులు కొట్టి నా శరీరంలో ఉన్న రక్తం అంతా కారే వరకు నేను కూడా చచ్చిపోతాను, ఆయన ఇంటి నేను కూడా సిలువ మరణాన్ని పొందుతానన్నాడంట. అప్పుడు చెప్పేవాడనంట, అరే అంతటితో ఆగలేదురా, ఆయన పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచాడు రోయ్ అన్నాడట. ఆయన పాతి పెట్టబడిన తర్వాత 3వ రోజు తిరిగి లేచాడు రోయ్ అనగానే, ఇప్పుడు చనిపోవడం అంటే చనిపోతాను కానీ, శ్రమ అనుభవించమంటే అనుభవిస్తాను కానీ, సిలువ మోయమంటే మోస్తాను కానీ, సిలువ మీద వేలాడమంటే వేలాడతాను కానీ, చనిపోయి సమాధిలో పెట్టబడి కూలిపోతాను కానీ, 3వ దినమ తిరిగి లేవటం అంటే ఇది ఎవడి వలన కాదురోయ్ అన్నాడట. అందుకన్నాడట, అది ఎవరి వలన కానిది ఆయన చేశాడు కాబట్టి ఆయన అంత గొప్పోడయ్యాడురా అని.